విజయవాడ అనగానే అందరికీ గుర్తొచ్చేది కనకదుర్గాదేవి అమ్మవారు. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి చాలా మంది భక్తులు వెళ్తుంటారు. వాళ్ళ కోసమే ఈ వీడియో. వీడియో లాస్ట్ వరకు చూడండి. అమ్మవారిని ఎట్లా దర్శనం చేసుకోవాలి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తా నేను. అట్లనే అమ్మవారి దర్శనం అయిపోయినాక విజయవాడలో ఇంకా చూడాల్సిన ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో అవి కూడా వీడియోలో కవర్ చేస్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. అమ్మవారి దర్శనానికి వెళ్లే ముందు కృష్ణా నదిలో స్నానాలు అయితే చేయాలి. భక్తులు నది లోపలికి వెళ్లకుండా గేట్లు అయితే క్లోజ్ చేసిర్రు. అంతేకాకుండా ఇక్కడ భక్తులు వచ్చి స్నానం చేసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. స్నానం చేసుకొని రోడ్ పైకి రాగానే ఇక్కడ మనకు గుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి బస్సులు అయితే ఉంటాయి. ఒక టికెట్ 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మీరు ఓన్ వెహికల్ లో వస్తే పార్కింగ్ ప్లేస్ అయితే గుడికి ఎంట్రీ పక్కనే ఉంటది. ఈడ పార్కింగ్ చేసి గుడికి అయితే సైడ్ నుండి నడుచుకుంటూ పోవాలి. గుడి దగ్గరికి వెళ్తుంటే దారిలో మనకు చాలా షాపులు అయితే ఉంటాయి. కొబ్బరికాయలు ఈడనే తీసుకోవాలి. అట్లనే దర్శనం అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన వస్తువులు కూడా ఈడనే కొనుక్కోవాలి. అలాగే కొంచెం ముందుకెళ్తే దర్శనానికి వెళ్లే దారి దగ్గరికి అయితే వస్తాము. ఇక్కడ నుండి మనకు దర్శనానికి 3 దారులు అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి బిల్డింగ్ అనిపిస్తుంది కదా, బిల్డింగ్ లోపల నుంచి మెట్ల ద్వారా అయితే వెళ్ళాలి పైకి. సెకండ్ది పాత మెట్ల ద్వారా కూడా పోవచ్చు, అది లెఫ్ట్ సైడ్ నుంచి ఇటు సైడ్ ఉంటుంది, చూపిస్తాను నాకు ఇట్లా. అట్లనే మూడోది వచ్చేసి ఈ బిల్డింగ్ లోనే లిఫ్ట్ ద్వారా పైకి అయితే పోవచ్చు. ఈ సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, పెద్దవాళ్ళు నడవలేని మెట్లు ఎక్కలేని వాళ్ళ కోసం ఈ లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేసినారు. నేనైతే పాత మెట్ల నుండి దర్శనానికి అయితే వెళ్తున్నా. చూడండి, చూపిస్తాను నేను పాత మెట్లు కూడా ఎట్లుంటాయో. చూస్తున్నారు కదా, ఇదే పాత మెట్ల ద్వారా దర్శనానికి వెళ్లే రూటు. ఫోన్ కూడా మనకి ఇక్కడ వరకే లాస్ట్ అలో, పైన ఫోన్ అయితే అలో లేదు. ఇగో ఫోను మన లగేజ్ ఇంకా పెట్టడానికి కింద కౌంటర్లు ఉంటాయి. కౌంటర్లలో ఫోన్ లగేజ్ పెట్టి పైకైతే దర్శనానికి పోవాలి. అమ్మవారి దర్శనం చేసుకుని కిందకైతే వచ్చిన ఫోన్ లోపలికి అలవలేదు కాబట్టి నేను పైన వీడియోలు అయితే ఏం తీయలేదు. దర్శనం చేసుకుని రిటర్న్ వెళ్తుంటే కనిపిస్తున్నాయి కదా ఇక్కడ చాలా షాపులు. ఇక్కడే మనకు కావాల్సిన ఏమన్నా ఉంటే కొనుక్కోవాలి. ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి గుడి ఎదురుగానే ఉన్న ప్రకాశం బ్యారేజ్ అయితే విజిట్ చేయండి. ప్రకాశం బ్యారేజ్ కూడా అమ్మవారి గుడి ఎదురుగానే ఉంటది, కనిపిస్తుంది కదా. అమ్మవారి గుడి ఇటు సైడ్ ఉంటే ప్రకాశం బ్యారేజ్ రోడ్ కి అటు సైడ్ ఉంటది. రోడ్ క్రాస్ చేస్తే ప్రకాశం బ్యారేజ్ అయితే వస్తుంది మనకు. ప్రకాశం బ్యారేజ్ ని విజిట్ చేయండి. కృష్ణా నది. అక్కడే అలా కొద్దిసేపు కృష్ణానది వాటర్ ఫ్లో చూసుకుంటా టైం అయితే స్పెండ్ చేయండి. ఇది నేను వచ్చినప్పుడు అయితే కృష్ణానది వాటర్ ఫ్లో చాలా తక్కువ అయితే ఉంది. ఒకవేళ మీలో ఎవరైనా ఆల్రెడీ కృష్ణానదికి వచ్చుంటే మీరు వచ్చినప్పుడు వాటర్ ఫ్లో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. ప్రకాశం బ్యారేజ్ చూడడం అయిపోయిన తర్వాత విజయవాడలోనే ఉన్న నెంబర్ 1 టూరిస్ట్ ప్లేస్ భవానీ ఐలాండ్ అయితే విజిట్ చేయండి. చాలా బాగుంటది ఐలాండ్. ఐలాండ్ లోపలికి పోవాలంటే ఫస్ట్ మెయిన్ ఎంట్రీ అయితే టికెట్ తీసుకోవాలి. 1 పర్సన్ కి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. టికెట్ తీసుకొని లోపలికి అయితే పోతున్నా. అట్లనే పార్కింగ్ అయితే ఎలాంటి టికెట్ లేదు, పార్కింగ్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఇక్కడ నుండి మెయిన్ ఐలాండ్ లోకి వెళ్ళాలంటే మళ్ళీ టికెట్ తీసుకోవాలి. బోటింగ్ కి 1 పర్సన్ కి 120 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. టికెట్ తీసుకొని బోట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. బోట్ రావడానికి కొద్దిసేపు అయితే టైం పడుతుందంట. బోట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. బోట్ వచ్చాక లోపలికి వెళ్లి ఐలాండ్ కి అయితే స్టార్ట్ అయిపోయినాం. కృష్ణా నదిలో ఇట్లా బోట్ లో వెళ్తుంటే చాలా అంటే చాలా బాగుంది. భవానీ ఐలాండ్ కి అయితే రీచ్ అయిపోయినాం. కనిపిస్తుంది కదా, ఇదే ఐలాండ్ మెయిన్ ఎంట్రన్స్. మనం ఐలాండ్ లోకి ఎంటర్ కాగానే పచ్చని వాతావరణంతో చాలా అంటే చాలా బాగుంది ఐలాండ్ చూడడానికి. మనం ఫస్ట్ ఐలాండ్ లోపలికి ఎంట్రీ కాగానే మనకైతే రిసెప్షన్ అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మనం స్టే కూడా చేయొచ్చు. మనం స్టే చేయాలనుకుంటే రిసెప్షన్ లోకి వెళ్ళి అయితే మనం రూమ్ అయితే బుక్ చేసుకోవాలి. అట్లనే ఫొటోస్ అండ్ రీల్స్ కి పర్ఫెక్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు ఐలాండ్. ఇవో కనిపిస్తున్నాయి కదా, ఇవే స్టే చేయడానికి రూమ్స్ అయితే. అట్లనే ఇక్కడ మనం ఇంకా ఫుడ్ కానీ కూల్ డ్రింక్స్ కానీ మనం ఇంకా తినడానికి ఏమైనా తీసుకోవడానికి కూడా షాప్ కానీ రెస్టారెంట్లు ఇట్లా ఉన్నాయి.
అంతేకాకుండా ఇక్కడ చాలా వాటర్ యాక్టివిటీస్, అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఐలాండ్ మొత్తం అయితే నేను తిరిగి చూపిస్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఐలాండ్ ఎట్లుందో మొత్తం చూపిస్తా నేను. చూసినారు కదా ఐలాండ్ మొత్తం. ఐలాండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇట్లుంది. ఐలాండ్ అంత మంచిగా ఏం డెవలప్ అయితే చేస్తలేరు. చాలా యాక్టివిటీస్ ఉన్నాయి కానీ అవి వర్కింగ్ లో లేవు. అంత ఖరాబ్ అయిపోయి అంత చెత్త ఉన్నాయి. ఒకవేళ ఐలాండ్ మళ్ళీ కొత్తగా డెవలప్ చేసి అన్ని యాక్టివిటీస్ వర్కింగ్ లోకి తీసుకొస్తేనైతే ఐలాండ్ చాలా బాగుంటది. చూసినారు కదా, ఇది మన వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. వీడియో లాస్ట్ వరకు చూడండి, అట్లనే వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.